అత్యంత కీలకమైన ఒక అంశాన్ని, ప్రపంచం నివ్వెరపోయేలాంటి ఒక అంశాన్ని నేను మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నిజమా అబద్ధమా అని మిమ్మల్ని మీరే ప్రశ్నించుకోండి. రష్యా ఉక్రెయిన్ మధ్య భీకర యుద్ధం 3 సంవత్సరాలు బైడెన్ వెనక్కి ఉండి నడిపించడం, బైడెన్ సారథ్యంలోని మరో 32 నాటో దేశాలు కలిపి చేసిన ఒక ఎందుకు బైడెన్ ఉక్రెయిన్కు అంతలా సహకరించాడు, ఏమిటి ఇక్కడ అని మీరు 3 ప్రశ్నలు వేసుకుంటే అతి కీలకమైన అంశాన్ని మీకు చెప్తున్నాను. 5 అమెరికన్ ప్రెసిడెంట్లకు వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించాడు బైడెన్. 5 అమెరికన్ ప్రెసిడెంట్లకు వైస్ ప్రెసిడెంట్గా వ్యవహరించాడు బైడెన్. జో బైడెన్ అంటే తను గత 50 ఏళ్ళుగా తన రక్తంలో అణువణువున రష్యాని తొక్కి నారదీయాలని, రష్యాని విచ్ఛిన్నం చేయాలని, రష్యాలోని గనులను పంచుకోవాలని, రష్యాని అతలాకుతలం చేసి ఆర్థిక నేరస్తులుగా చూపించి యుద్ధ నేరాల కింద, ఖర్చుల కింద రష్యాని పంచుకోవడం కోసం చేసిన ఒక పెద్ద కుట్ర ఇది. ఈ కుట్ర ఎలాంటిది అంటే, ఒక 5 సంవత్సరాల పాటు యుద్ధం చేస్తే రష్యాతో ఉన్న అనుబంధ సంబంధాల అన్ని వ్యాపారాలను సర్వనాశనం చేసి, ఈలోపు పుతిన్ ముసలోడే చచ్చిపోతే ఒంటరిగా ఉన్నటువంటి రష్యాని అలా తన దోవాలకు తెచ్చుకొని రష్యాలో ఉన్న సహజ వనరులను దోచుకోవడం కోసం యూరోపియన్ దేశాలు తమ నాశనమవుతున్న రాబోయే లాభాల గురించి ఆలోచిస్తూ 3 సంవత్సరాలు గడిపేశారు. 3 ఏళ్ళు కాదు, ఇంకొక 5 ఏళ్ళు గడిపేవారు జో బైడెన్ ఉండి ఉంటే. అంటే అది ఎంత మహా దారుణమైన కుట్ర ఇప్పుడు అర్థమైందా? అంటే కేవలం రష్యాని ఉక్రెయిన్ అనేటువంటి ఒక దేశాన్ని మీద కత్తి పెట్టి చేస్తున్న యుద్ధం. అంటే మనందరం ఏమనుకుంటున్నామంటే యుద్ధం ఆయుధాలు అమ్ముకోవడం కోసమే అనుకుంటున్నారు. ఆయుధాలు అమ్ముకోవడం అనేది ఒక జస్ట్ 10%. రష్యాని దోచుకోవడం, ఒకప్పుడు జర్మనీని మొదటి ప్రపంచ యుద్ధానంతరం, రెండో ప్రపంచ యుద్ధానంతరం, మొదటి ప్రపంచ యుద్ధానంతరం జర్మనీలోని గనులను యుద్ధ నేరాల కింద, ఖర్చుల కింద దోచుకున్నారు. ఇదే అమెరికా కూటమి, అమెరికా, బ్రిటన్, ఫ్రాన్స్ల కూటమి. రెండో ప్రపంచ యుద్ధంలో రష్యా గణనీయమైన శక్తిగా ఎదగడం, దాంతో తట్టుకోలేని, రష్యా ఎదుగుదలను తట్టుకోలేని యూరోపియన్ దేశాలన్నీ కలిసి నాటో, నార్త్ అట్లాంటిక్ ట్రినిటీ ఆర్గనైజేషన్గా ఏర్పడడం, ప్రపంచంలో ఎవరికి మీదకి పడితే వాడి మీదకి వెళ్ళడం, అక్కడున్నటువంటి ఖనిజాలను దోచుకోవడం అన్నది అలవాటుగా మారిపోయింది. ఆఫ్ఘనిస్తాన్ సంవత్సరాల తరబడి, ఇరాక్ సంవత్సరాల తరబడి, సిరియా, లెబనాన్, ఇలా చెప్పుకుంటూ పోతే క్యూబా, ఇలా అనేక దేశాలను అస్థిరతపరిచి అక్కడున్నటువంటి ఏదో ఒక సాకుతో అక్కడ ప్రజాస్వామ్యం లేదనో, లేకపోతే మానవత్వం సరిగ్గా లేదనో చెప్తూ అనేక దేశాలను కకావికం చేస్తూ, విచ్ఛిన్నం చేస్తూ, అక్కడున్న వనరులను, నగదును దోపిడీ చేస్తూ తమ ప్రపంచ ఆధిపత్యాన్ని చాటుకున్నాయి. 1990sలో రష్యా 15 ముక్కలుగా చీలిపోయిన తర్వాత, రష్యా తినటానికి తిండి లేని స్థితిలో దిగజారిపోయిన తర్వాత, పుతిన్ నేతృత్వంలో మళ్ళీ తిరిగి ఎదిగి, అది ఏ స్థాయికి ఎదిగింది అంటే తిరిగి తనను తాను పుంజుకుంది. అలాంటి రష్యాని చంపడానికి ఏం చేశారు అంటే, తన దేశం లాంటి ఒక మరో దేశమైనటువంటి ఉక్రెయిన్ మీద అండగా పెట్టి యుద్ధాన్ని రేకొట్టించి రష్యాను పంచుకుందాం అనుకున్న దురాశ పటాపంచలై చివరికి వాళ్ళ పతనాన్ని వాళ్ళే తీర్చుకున్నారు. భారత్ లాంటి అఖండ దేశం రష్యాకు వెన్నుముకగా నిలబడడం, చైనా భారత్లు రష్యాకి వెన్నుముకగా ఆర్థికంగా ఉపయోగపడడం
జీర్ణించుకోలేక, తమ ఖర్చులను ఇక భరించలేక అమెరికా ప్రస్తుతం ఉన్న ట్రంప్ వెంటనే యుద్ధ ఖర్చులు తగ్గించేసుకుని ఆ ఖర్చుల కింద ఓ 500 కోట్ల బిలియన్ డాలర్లు ఖనిజాలపై దృష్టి పెట్టాడు అంటే అది జెలెన్స్కీ, బైడెన్లు ఎంత దుర్మార్గమైన కుట్ర పన్నారో అర్థం చేసుకోండి. కళ్ళు తెరిచిన ట్రంప్ తనకి ఈ యుద్ధంతో అణ్వాయుధ దేశాలకు వెళ్ళినటువంటి అతను యూరోప్తో పాటు ఓ 10 బాంబులు మన మీద కూడా వేస్తే అమెరికాకి 5 రెట్లు భూభాగం కలిగిన రష్యాని ఎన్ని వందల బాంబులు అణుబాంబులు వేసినా చెక్కు చెదరదు. కానీ 10 బాంబుల్లో ఒక బాంబు పడినా ఒక నగరమే లేచిపోతుందన్న నిజం వాళ్ళకి తెలుసు. యూరోప్ ఖండమే మిగలదు. అందుకని వారితో యుద్ధం కన్నా శాంతి మిన్నా అని ట్రంప్ ముందు చూపుతూ ఆలోచించడం ఆయన విఘ్నతకు నిదర్శనం. జో బైడెన్లోని పగ, కక్ష, రష్యా మీద ఉన్న ద్వేషం, రష్యాని పంచుకోవాలి అనుకున్న ఈ నాటో దేశాల ఆలోచన విధానం నేడు వాళ్ళ దురాశే వాళ్ళ పతనానికి దారితీస్తుంది అనటంలో ఎలాంటి సందేహం లేదు. దీనికి కారణం జో బైడెన్ 5 దఫాలుగా అమెరికన్ వైస్ ప్రెసిడెంట్గా ఉండి తన నరాన తన రక్తంలో అణువణువున రష్యాపై ద్వేషాన్ని పెంచుకుని రష్యాని సమూలంగా నాశనం చేయడమే తన యొక్క ముఖ్య ఎజెండాగా పెట్టుకున్న జో బైడెన్ అతని దురాశే వారి పతనానికి దారితీస్తుంది. నమస్తే. ఈ కోణంలో మీరు మరికొన్ని ఆలోచించండి.